హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే రామ్ రిసీవ్డ్ యాన్యువల్ శాలరీ ఆఫ్ 48,580 in the year 2008 which is 125% more than his salary in the which is 25% more than his salary in the year 2007. Then find his salary in రామ్కి వచ్చిన శాలరీ 2008లో 48,580. ఇది 25% మోర్ దెన్ ది శాలరీ 2007. 25% శాలరీ పెరిగింది రామ్కి. పెరిగిన తర్వాత 48,580 శాలరీ వస్తుంది. 2007లో వచ్చిన శాలరీ ఎంత? సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇచ్చింది 48,580. ఇది 2008లో వచ్చింది. అది ఎంత? 2008లో వచ్చింది 25% మోర్ దెన్ ఈ శాలరీ ఇన్ 2007. ఓకే, 2007 వచ్చిన శాలరీ 100 అనుకోండి, 100x అనుకోండి, 100 అనుకుని ఓకే. పర్సెంటేజ్లో అది క్యాన్సల్ అయిపోతుంది కానీ కాబట్టి ఎక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు 2007లో 100 అనుకుంటే 2008లో 25% ఎక్కువ వచ్చింది. అంటే ఈ వాల్యూ 2008 ఇయర్లో ఎంత వచ్చింది? ఇది పర్సెంటేజ్ టర్మ్స్లో చెప్తే 125%. ఓకే, అప్పుడు 48,580 అనేది 125%. 2007లో వచ్చిన పర్సెంటేజ్ అంటే ఇక్కడ ఇచ్చింది 100. రామ్ శాలరీ 100 అయితే 125 శాలరీ 2008లో ఉంటుంది. కానీ ఇక్కడ ఇచ్చిన శాలరీ ఎంత? 48,580. ఇది 125కి ఈక్వల్ అవుతుంది. 100 అనుకుంటే 125, కానీ ఇక్కడ ఇచ్చింది 48,580, 125కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు 2007లో రామ్ శాలరీ కావాలి అంటే 100 వాల్యూ కావాలి మాకు. 100కి వచ్చిన వాల్యూ శాలరీ క్యాన్సిల్ చేసి 25 times 5 9 times 7 16 9716 into 4 64 28 38 64. Ram 2007. The answer. So guys, please